హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు లేట్ చేయకుండా సినిమా విషయానికి వెళ్తే రెగ్యులర్గా చెప్పేది మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ వేరే అయి ఉండొచ్చు. జస్ట్ నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నా అబౌట్ భగవంత్ కేసరి, మన బాలయ్య సినిమా. ఎందుకంటే సినిమా అయితే చాలా స్లోగా స్టార్ట్ అయింది, కాకపోతే బాలయ్య ఎంట్రీ అనేది సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి రెగ్యులర్ మూవీస్ ఇట్లా ఉంటాయి అనే ఆలోచనతో థియేటర్లో పోతాం కదా, సో పోయి కూసోగానే అవిట్లతోనే స్టార్ట్ అయింది. కాజల్ బాలయ్య మధ్యలో ఉండే కూడా స్టార్టింగ్ అవే కామెడీ అదే, బట్ బాగుంది. కామెడీ అయితే వర్కౌట్ అయింది, కానీ అదే కామెడీ ఇంకా మనకు అనిపిస్తుంది మనం వచ్చింది బాలయ్య సినిమాకైనా, బాలయ్య సినిమాలో ఓన్లీ కామెడీ అయినా. ఇది అసలు మాస్ అని అంటే బాలయ్య మాస్కా బాప్ అన్నట్టు ఉంటుంది కదా, ఆ బాప్ కనబడాడు, అది అసలు లేదేమో అని అనిపిస్తుంది. ఇదేం సినిమా అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. ఆ బీజిఎం మనం ఏదైతే తిన్నామో అవి ఏవి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే అంత ఎఫెక్టివ్గా మ్యూజిక్ కానీ అట్లేం లేదు. కాజల్తో చేసిన కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈమె శ్రీలీల ఉంది కదా, ఆమె అంత ఎమోషనల్ సీన్స్కి శ్రీలీల అంత కనెక్టెడ్గా ఏం నేనైతే ఫీల్ కాలేదు. ఇంటర్వెల్కి కొంచెం ముందల ఒక కంప్లీట్ మూవీ రివీలింగ్ సీన్ అనుకోవచ్చు. అది ఆ సీన్ దగ్గరికి వెళ్ళి అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా. అదేంటంటే ఇంకా నెక్స్ట్ సినిమాకి అది ఒక టీజర్ లాగా ఉంటుంది ప్రీ ఇంటర్వెల్లో, అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు సినిమా అనేది. ఇక దాని తర్వాత బీజిఎంతో అసలు వేరే లెవెల్కి తీసుకుపోయాడు. ఇక బాలయ్య విశ్వరూపం అనేది రివీల్ ఆ రేంజ్లో ఉంటుంది. అక్కడ నుండి సినిమా అసలు ఏ మాత్రం తగ్గలేదు. శ్రీలీలను ఎందుకు ఆర్మీ ఆఫీసర్గా చేయాలనుకుంటారు అనేది మన ట్రైలర్లో చూసినాం కదా, అసలు ఆర్మీ ఆఫీసర్గా ఎందుకు చేయాలనుకుంటారు అనే ట్విస్ట్ మనకు ఇంటర్వ్యూలో వస్తుంది, అక్కడ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్తోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఏంది అని అంటే అనిల్ రావిపూడి బాలయ్య బాబును పూర్తిగా వాడుకోలేదేమో అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా సాంగ్స్ గురించి అయితే నేను ఏం మాట్లాడలేను, కానీ బీజిఎం గురించి మాట్లాడితే మాత్రం అసలు ఆ బీజిఎమే ఈ సినిమా మొత్తాన్ని నడిపించింది. ఈ సినిమాని మాసా క్లాస్ అనే రేటింగ్ ఇస్తే మాత్రం ఇది ఖచ్చితంగా నేను మాస్ అనే చెప్తా. అట్లాంటిది బాలయ్య బాబు మాస్ ఎంత ఇరగదీస్తాడో మనకు తెలుసు, కానీ అనిల్ రావిపూడి అప్ టు ద మార్క్, ఆ మార్క్కి బాలయ్య బాబుని తీసుకెళ్ళలేదేమో అని అనిపించింది. కానీ ఓవరాల్గా డైలాగులు ఒక్కొక్క డైలాగ్ మాత్రం అదిరిపోయింది. అండ్ అట్లనే కాజల్ని కూడా యాజ్ యాక్టర్గా కాజల్ని కూడా అంత ఏం యూజ్ చేసుకున్నాడు అని అనిపించలేదు. యూజ్ అంటే ఆమెకి దగ్గ క్యారెక్టర్ లేకపోతే ఆమె నటనకి సంబంధించింది ఇంకా ఆమెను వాడుకొని ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ఇక నార్మల్గా క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుంది, అసలు అదిరిపోయింది. ఇప్పుడు ఏ సినిమా చూసినా నార్మల్గా గన్స్ వాడడం, మిషన్ గన్స్ ఇట్లాంటివి కనబడుతున్నాయి కదా ఎక్కువ, కాకపోతే ఇది మాత్రం క్లైమాక్స్ అసలు వేరే లెవెల్ ఉంది. పేరెంట్స్, చిల్డ్రన్స్ అండ్ టీచర్స్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది మూవీ ఉంది. ఎమోషన్ కానీ కామెడీ కానీ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉన్నాయి. మోస్ట్ సినిమా అంతా బాలయ్య బాబు మళ్ళా శ్రీలీల ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా మనం బాలయ్య బాబు సినిమాలో ఫైట్లు చూస్తూ ఉంటాం, డైలాగులు చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఏంటంటే కామెడీ కూడా అసలు అదిరిపోయింది. వేరే కామెడియన్స్ ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే కూడా బాలయ్య బాబు కామెడీయే పిచ్చి ఉంది అసలు. సినిమా ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, పిచ్చి ఎంజాయ్ చేస్తారు. 100% ఎంజాయ్మెంట్ ఉండదు, 100% ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అండ్ మీరు కూడా అందరు సినిమా చూసి కింద కామెంట్ చేయండి మీకు కూడా సినిమా ఎట్లా అనిపించిందో. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సీ యూ.